ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో ఇలా ఉంది, నాకు వెతికి 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 తీసుకున్నాను అనమాట. హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఇవాళ టైటిల్ చూసి మీకు అర్థమైపోయింది కదా, తన్వి ఫస్ట్ భోగి సెలబ్రేషన్స్. అదే కాకుండా తన్వి యాక్చువల్లీ పుట్టింది భోగి రోజే. సో తిథుల ప్రకారం తన్వి బర్త్డే అని కూడా అనుకోవచ్చు. ఇక నుంచి ఎవ్రీ ఇయర్ భోగి మాకు చాలా చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఇక డెకరేషన్ పార్ట్కి వచ్చేస్తే చాలా క్విక్గా అయిపోవాలి, సింపుల్గా అయిపోవాలి అని వెతుకుతూ ఉంటే నాకు ఈ బ్యాక్ డ్రాప్ అయితే దొరికింది. దీనిలో ఏంటంటే చిలకల ప్రింట్ ఉంది, అది మీకు తర్వాత కనిపిస్తుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఇలా ప్రింటెడ్ బ్యాక్ డ్రాప్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మరీ ఎక్కువ DIYs అలా చేయకుండానే చాలా బాగా లుక్ అయితే వచ్చేస్తుంది. సో ఆ బ్యాక్ డ్రాప్ చూడగానే నాకు ఒక హట్ లాగా సెటప్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఆ చిలకల్ని చూసినప్పుడు అనిపించింది అనమాట. సో దానికోసం అయితే నేను ఇవి తీసుకున్నాను. ఇవి అమెజాన్ నుంచి తీసుకున్నాను. లింక్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. హట్కి పైన గడ్డి నిలబడాలి అంటే కింద ఏదైనా సపోర్ట్ ఉండాలి కదా, దానికని చెప్పేసి ఈ వుడెన్ గ్రిల్ తీసుకున్నాను. ఇది జనరల్గా బ్యాక్ యార్డ్లో చెట్లు అలా పాకించడానికి దానికి యూస్ చేస్తారనమాట. ఇవి డెకరేషన్స్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది నా సీమంత డెకరేషన్లో కూడా నేను యూస్ చేశాను ఇంతకుముందు. సో అదే అయితే ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ ఒక స్టాండ్ పెట్టి దానిపైన ఆ గ్రిల్ని జిప్ టైస్తో పెట్టేశాను. దాని తర్వాత వచ్చేసి మీకు ఇప్పుడు గ్రాస్ మ్యాట్ చూపించాను కదా, ఈ గ్రాస్ మ్యాట్ని దానిపైన పెట్టేశాను. ఈ గ్రాస్ మ్యాట్ వచ్చేసి మెక్సికన్ సంథింగ్ ఏదో గ్రాస్ అని చెప్పి సెర్చ్ చేశాను అనమాట. చాలా టైమే పట్టింది నాకు ఇది దొరకడానికి. ఎగ్జాక్ట్గా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఇలా గ్రాస్ లాగే ఉంటే సెట్ అవుతుంది బాగా అని అనిపించింది అనమాట. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఆ గ్రిల్కి గ్రాస్కి కూడా కలిపేసి మేము జిప్ టైస్ వేసేసాను. స్టేబుల్గా అయితే ఉండిపోయింది. అండ్ మీకు చెప్పాను కదా బ్యాక్ డ్రాప్ పైన చిలుకల ప్రింట్ ఉందని చెప్పేసి, మీరు ఈ చిలుకలు గుర్తుపట్టే ఉంటారు. నా హౌస్ వార్మింగ్ టైంలో తెప్పించాను. ఇవి నేను ఎక్కువగా అయితే యూస్ చేయలేదు. అప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట, అరే వీటిని సరిగ్గా యూస్ చేయలేదు అని చెప్పేసి. ఈ డెకరేషన్కి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఫ్రంట్ రో అంతా కూడా నా దగ్గర ఉన్న చిలుకలు అన్నిటిని ఒక రో లాగా అరేంజ్ చేసేసాను. సో ఇంతే డెకరేషన్, చాలా సింపుల్గా అయిపోయింది, క్విక్గా కూడా అయిపోయింది. అండ్ లుక్ కూడా చూసారు కదా, చాలా బాగా వచ్చింది. నా దగ్గర లక్కీగా ప్యారెట్ హ్యాంగింగ్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగా సింక్ అయిపోయింది అని అనిపించింది. ఇక చిన్న డీటెయిలింగ్స్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా నా దగ్గర కొండపల్లి బొమ్మలు చాలా ఉన్నాయి, అవన్నీ పెడదాము అని అనుకున్నాను. కానీ తన్వి అటు ఇటు వెళ్తే అవన్నీ పీకేస్తుంది అని చెప్పేసి యాడ్ చేయలేదు. అవి కూడా యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుండేది లుక్ అని అనిపించింది. అండ్ ఇవి ఫ్లవర్ పాట్స్ మా ఫ్రెండ్ దగ్గర ఉంటే తీసుకొని వచ్చి అవి కూడా యాడ్ చేశాను. కింద వచ్చేసి వీటన్నిటికీ సింక్ అవ్వాలని చెప్పి గ్రీన్ ముగ్గు మ్యాట్ అయితే యాడ్ చేశాను. బై ద వే ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి గోల్డెన్ బ్యాక్ డ్రాప్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఈ బ్యాక్ డ్రాప్లో స్పెషాలిటీ ఏంటంటే మధ్యలో కట్ ఉండదు. మనం మామూలుగా ఎక్కడైనా తీసుకుంటే మధ్యలో కట్ వస్తుంది, దానివల్ల లుక్ కొంచెం తగ్గుతుంది అని అనిపించింది అనమాట నాకు. అందుకని కట్ లేకుండా చూస్తూ ఉంటే నాకైతే ఈ బ్యాక్ డ్రాప్ దొరికింది. తన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తన దగ్గర ఉన్నవే కాకుండా మీరు ఏదైనా రిఫరెన్స్ పంపించి నాకు కావాలి అంటే తను కస్టమైజ్ చేసి అయితే ఇస్తారు. సో తన పేజ్ లింక్ ఏదైనా కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ మధ్యలో ఒక చిన్న చైర్ యాడ్ చేసి దానిపైన శారీ అయితే కప్పేశాను. సో ఇది ఫైనల్గా డెకరేషన్ అయితే. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కమింగ్ టు రిటర్న్ గిఫ్ట్ పార్ట్, ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకి మాత్రమే ఇద్దామని తెప్పించాను అనమాట. ఇవి నేను కాటన్ స్కర్ట్ అండ్ టాప్ దుప్పట్టా లాంటివి ఇవి ఇండియాలో తీసుకున్నాను. మీకు లింక్ అయినా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి, నేను మీకు లింక్ షేర్ చేస్తాను. అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ తెప్పించాను, అంటే జస్ట్ మెటల్ బ్యాంగిల్స్ ఇవి. అవి అత్తయ్య లోకల్ స్టోర్లో తీసుకొని నాకు పంపించారు. అండ్ ఎస్పెషల్లీ ఈ టిక్కా నాకు చాలా చాలా క్యూట్గా అనిపించింది. అంటే వాళ్ళు జస్ట్ ఊరికే పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తారు అనిపించింది అనమాట. అందుకని ఇవి తీసుకున్నాను. వీటి లింక్ కూడా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. అండ్ బిందీస్, నేను కలర్ బిందీస్ పెడతాను తన్వికి, అవే వాళ్ళకు కూడా ఇచ్చాను అనమాట. అండ్ ఇకపోతే రిటర్న్ గిఫ్ట్, ఇవి జస్ట్ సింపుల్ హ్యాంగింగ్, ఎకో ఫ్రెండ్లీ హ్యాంగింగ్ అనమాట. ఇవి దేశీ ఫేవర్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, కావాలంటే లింక్ ఇస్తాను, అది కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అండ్ ఈ డెకరేషన్ థీమ్కి అదంతా సెట్ అయ్యేలాగా పసుపు కుంకుమ, చిలుకల కాన్సెప్ట్లో ఉన్న పసుపు కుంకుమ తీసుకున్నాను. అండ్ ఈ కవర్స్ కూడా దేశీ ఫేవర్స్ నుంచే. వీటన్నిటిని ఆ కవర్లో పెట్టేసి ఇద్దాము అని అనుకున్నాను. ఈ కవర్ మీద ఉన్న ప్రింట్ అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది, అంటే ట్రెడిషనల్గా అనిపించాయి. మనకి డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి వాళ్ళ వెబ్సైట్లో, కావాలంటే ఏదైనా కూడా చూస్ చేసుకోవచ్చు. సో అవన్నీ కవర్లో వేసేసి ప్యాక్ చేశాను. అండ్ తర్వాత వచ్చేసి గార్లాండ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ గార్లాండ్ తన్వికి వేయటానికి అనమాట. ఇప్పుడు కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు, బట్ మా సైడ్ అయితే వేస్తారనమాట గార్లాండ్ భోగిపళ్ళు పోసేటప్పుడు. తన కోసం అని చెప్పేసి కాస్కోలో ఈ రోజెస్ తీసుకొని వచ్చాను. బయట గార్లాండ్ కొనడానికి అనుకున్నాను కానీ $25-30 ఉంది. అవి నాకు సాటిస్ఫైయింగ్గా లేవన్నమాట. అందుకని నేను కాస్కోలో రోజెస్ బంచ్ తీసుకొచ్చాను. దాంట్లో చాలా రోజెస్ వచ్చాయి. $18కి వచ్చింది. ఎవరైనా ఇలా రోజ్ గార్లాండ్ చేసుకోవాలి అని అనుకుంటే కాస్కో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కాస్కోకి
పూసలు తీసుకోండి. సో నేను ఇలా సింపుల్గా గార్లాండ్ అయితే చేసుకున్నాను. ఇంకా కొన్ని ఐడియాస్ ఉన్నాయి కానీ చేయడానికి, కాకపోతే తన్వికి మోయేస్తుందా, పెద్దగా అయిపోతుందా, అట్లా అన్ని డౌట్స్ ఉన్నాయి అనమాట. అందుకని ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. రెడ్ రోజెస్ చేసుకున్నాను అనమాట, కావాలి అని చెప్పేసి, బ్యాక్ డ్రాప్కి సింక్ అవ్వాలి అని చెప్పేసి. సో ఇలాగా వెట్ టిష్యూ కప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, సో దట్ ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తన్వి అవుట్ఫిట్ గ్రీన్ కలర్లో చూస్ చేసుకున్నాను. ప్యారెట్ హ్యాంగింగ్స్ అండ్ పైన బ్యాక్ డ్రాప్ అంతా రెడ్ కదా, సో కాంట్రాస్ట్గా ఉండాలి అని చెప్పేసి గ్రీన్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ నా శారీ కలర్ కూడా ఇదే, అందుకని చెప్పేసి బ్రౌన్ దుపట్టాతో పేరప్ చేశాను. యాక్చువల్గా చాలా అకేషన్స్లో నేను తన్వికి పట్టు లంగాలు అలా వేస్తున్నాను కదా, సో కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉండాలని చెప్పేసి దుపట్టా తీసుకున్నాను. ఈ సారీ ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే. సో ఇదైతే బ్లౌజ్ కూడా మీరు చూస్తే డిఫరెంట్ మోడల్లో చేయించాను. అండ్ ఇది వచ్చేసి తన్వి జ్యువెలరీ అనమాట. మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు నేను ఇది తన్వి కోసం తీసుకున్నాను. తన్వి బర్త్డే భోగి రోజు కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి చిన్న గోల్డ్ ఆర్నమెంట్ ఏదన్నా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చూస్తుంటే నాకైతే ఇది నచ్చింది. ఇది ఖజానాలో తీసుకున్నాను అనమాట. తన్వి వేసుకోవచ్చు, నేను కూడా వేసుకోవచ్చు అన్నట్లుగా ఇదైతే తీసుకున్నాను. సో తన్వికి ఈ జ్యువెలరీ అంతా వేసి రెడీ చేద్దాము అని చెప్పేసి అవన్నీ పెట్టి జస్ట్ అలా ఒక చిన్న వీడియో తీశాను. సో తన్వికి అయితే డ్రెస్ వేశాను, దుపట్టా అయితే ఇంకా వేయలేదు. అసలు ఎంత క్యూట్గా అనిపించిందో నాకు. అండ్ చాలా మంచిగా కూడా రెడీ అవుతుంది తను ఎవ్రీ టైమ్. కాకపోతే ఏదన్నా చూపించాలి తనకి, ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఏదన్నా చూపిస్తే మాత్రం ఖచ్చితంగా కూర్చొని రెడీ అవుతుంది. ఏమనదు. నాకు ఎవ్రీ టైం భయం వేస్తుంది, అమ్మో ఇంత వేస్తే ఏమంటుందో అని చెప్పేసి, ఉంచుకుంటుందా లేదా అని భయం వేస్తుంది. కానీ తను ఎవ్రీ టైం చాలా మంచిగా ఉంటుంది. ఎవ్రీ టైం నన్ను సర్ప్రైజ్ చేస్తుంది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇందాక ఒక టిక్కా లాంటిది పెట్టాను, అది నచ్చలేదు, అందుకని తర్వాత చేంజ్ చేశాను. అండ్ ఎస్పెషల్లీ బొట్టు పెడితే చాలా అంటే ఓవరాల్ లుక్కే చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు. దుపట్టా కూడా మంచిగా వేయించుకుంది. ఇది వచ్చేసి నేను టిష్యూస్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. టిష్యూ అయితే కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఈజీగా, ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే ఈజీగా ఫోల్డ్ అవుతుంది. అందుకని చెప్పేసి టిష్యూ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ బ్రౌన్ కలర్ దొరకడం చాలా కష్టం అండి. మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. దీన్ని డై చేయించి అలా రకరకాల కష్టాలు పడాల్సి వచ్చింది. అండ్ మన వీడియోలో మీకు చూపించాను కదా వడ్డానము. యాక్చువల్గా ఇదే ఫస్ట్ టైం తన్వికి తీసుకున్నాం కానీ వడ్డాను ఇప్పటిదాకా పెట్టలేదు. 21st డే తర్వాత తనకైతే పెట్టడము ఇదే అనమాట. మళ్ళీ నేను ఫస్ట్ బర్త్డేకి పెడదాం అని చెప్పి వెయిట్ చేసి ఇప్పుడైతే పెట్టాను. సో తన్వి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను రెడీ అవుతాను. నా శారీ అండ్ జ్యువెలరీ అంతా కూడా నెక్స్ట్ క్లిప్స్లో షేర్ చేస్తాను మీకు. హలో, నేనైతే రెడీ అవుతున్నాను. సో ఇలా ఉంది శారీ. యాక్చువల్గా శారీ బార్డర్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కదా మీకు చిన్నగా కనిపిస్తుంది, 2 sides సేమ్ బార్డర్ అనమాట. మీకు తర్వాత కనిపిస్తుంది ఫుల్గా. శారీ చాలా బాగుంది. అండ్ ఈ కలర్ నాకు అసలు లేదు. యాక్చువల్గా పర్సనల్గా నేను ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే ఖచ్చితంగా దానిలో గ్రీన్ ఇంక్లూడ్ చేసుకుంటాను. నా పెళ్లి శారీ కూడా గ్రీన్ కలరే, నా సీమంతం శారీ కూడా గ్రీన్ కలరే. సో అలా గ్రీన్ టచ్ చేయకుండా అసలు వెళ్ళను. సో తనవి ఫస్ట్ బర్త్డే కూడా గ్రీన్లోనే తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. ఈ చూస్తుంటే నాకు ఈ శారీ చాలా నచ్చింది. బార్డర్ కూడా చాలా బాగుంది అనిపించింది. ఇది మొత్తం బ్రౌన్ కలర్ అనమాట. బార్డర్ అదంతా కూడా మీకు కొంచెం బ్లాక్ లా కనిపిస్తుందేమో, కానీ డార్క్ బ్రౌన్ కలర్. బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించుకున్నాను. సో ఈ శారీ వచ్చేసి నేను కృత్విక్ ఫ్యాషన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. వాళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కంచీస్, గద్వాల్స్, వెంకటగిరీస్ అలాంటివి చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర. యూనిక్ కలెక్షన్ ఉంటుంది. సో వాళ్ళ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ బ్లౌజ్ కూడా తనే స్టిచ్చింగ్ చేశారు. ఫిట్టింగ్ అదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మోడల్ కూడా చాలా కరెక్ట్గా స్టిచ్ చేస్తారనమాట. అండ్ ఈ శారీ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా గోల్డ్ నెక్ సెట్. ఇది యాక్చువల్గా నేను మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో ఇలా ఉంది. నాకు వెతికి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అండ్ ఈ శారీకి ఇది చాలా బాగా సెట్ అవుతుంది అనిపించింది. అందుకనే ఈ శారీ చూస్ చేసుకున్నాను. ఈ శారీ ఇది కంప్లీట్ గా యాంటిక్ నెక్ సెట్ అనమాట. ఈ నెక్ సెట్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అవన్నీ మీకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో అయితే పింగ్ చేయండి. ఇవన్నీ చూసారా, మొత్తం మొజ్నైట్ డీటెయిలింగ్ అనమాట. చాలా నచ్చింది నాకు చూడగానే ఈ నెక్ సెట్. సో ఎప్పుడెప్పుడు స్టైల్ చేద్దామా అనుకుంటూ ఉంటే ఇక తన్వి ఫస్ట్ బర్త్డేకి చేద్దాం అన్నట్లుగా వెయిట్ చేసి ఇప్పుడైతే స్టైల్ చేస్తున్నాను. సో ఇది వేసుకుంటే అయితే ఇలా ఉంది. ఒక్క పీస్ వేసుకుంటే చాలు, ఇంకా అసలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది నెక్స్ట్ సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. సో ఇవి ఇయర్ రింగ్స్ అయితే నేను చాలా వెతికి ఇవి సపరేట్ గా పెయిరప్ చేశాను. నాకైతే ఎక్కడ దొరకలేదు. సో ఇలా అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ పాలిష్ కి, ఇయర్ రింగ్ పాలిష్ కి కొంచెం డిఫరెంట్ ఉందని చెప్పేసి ఇది నేను స్పెషల్ గా పాలిష్ కూడా కస్టమైజ్ చేయించుకున్నాను. సో ఇవి ఇయర్ రింగ్స్ అయితే నాకైతే పర్సనల్ గా పెద్ద ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం అనమాట, గోల్డ్ లో కూడా. కానీ సర్ప్రైజింగ్లీ నాకు ఇప్పటిదాకా నెక్ సెట్స్ ఉన్నాయి కానీ ఇయర్ రింగ్స్ అసలు లేవు. అంటే ఎవ్రీ టైమ్
ఇయర్ రింగ్స్ 40 grams 50 grams దాని బదులు ఇంకొక నెక్ సెట్ వచ్చేస్తుంది కదా అన్నట్లు ఎవ్రీ టైం నేను ఇయర్ రింగ్స్ పక్కన పెట్టేసి నెక్ సెట్స్ని తీసుకుంటూ వెళ్ళాను అనమాట. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ తీసుకోవాలి, ఇయర్ రింగ్స్ లేకుండా అయిపోతున్నాయి అని చెప్పేసి వెతికి అయితే ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో పెట్టుకున్నదకైతే ఓవరాల్గా నెక్ సెట్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ యాక్సెసరీ. ఈ హెయిర్ యాక్సెసరీ నాకు బాగా నచ్చింది. ఇది ప్రాణ ఫైన్ జ్యువెలర్స్ అని చెప్పి ఒక యూఎస్ బేస్డ్ పేజ్, ఆల్రెడీ నేను స్టైల్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. నేను జనరల్గా బ్యాంగిల్స్ గోల్డ్ వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయను అనమాట. సో నెక్ సెట్కి మ్యాచ్ అయ్యేలాగా ఇవి నార్మల్వి తీసుకున్నాను. స్వప్న జ్యువెలర్స్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్. చాలా యూనిక్గా ఉంటుంది కలెక్షన్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా వస్తాయి. యాక్చువల్గా తను హోల్సేలర్, సో తన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఫుల్ లుక్ అయితే మీరు తర్వాత క్లిప్స్లో చూస్తారు. కిందకు వచ్చేసి భోగి పళ్ళకు అంతా రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా తెలంగాణ సైడ్ ఏవో నువ్వులతో చేసినవి ఏవో వేస్తారంట, అవి అత్తయ్య పంపించారు. అవి కాకుండా ఇంకా చెరుకు ముక్కలు, రేగ్గాయలు, పూలు, అక్షింతలు, కాయిన్స్ అవన్నీ కామన్గా వేస్తారు కదా, అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను శనగలు కూడా వేస్తారు ఆంధ్ర సైడ్, సో అన్నీ కలిపి అయితే వేశాను. అండ్ మాకు రేగ్గాయలు దొరుకుతాయో లేదో అని చెప్పేసి మా మరిది ఇండియాకి వెళ్తే మొన్న సిల్వర్ రేగుపళ్ళు తీసుకొని పంపించమన్నాను అనమాట అత్తయ్యని. సో ఇవైతే అత్తయ్య తీసుకొని పంపించారు. లక్కీగా కానీ మాకు దొరికాయి. నాకు ఎంత సిల్వర్ వేసినా న్యాచురలే కదా, సో వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట. లక్కీగా ఇండియన్ స్టోర్లో అయితే దొరికాయి. అండ్ తర్వాత కింద ఇంకా చిన్న చిన్న థింగ్స్ అరేంజ్ చేయాల్సి ఉంటే నేనైతే అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. పూల రెక్కలన్నీ తీసి వేస్తున్నాను అనమాట. అంతా అయిపోయిన తర్వాత తన్విని ఆశీర్వదించడానికి పూల రెక్కలు అయితే బెస్ట్ అని అనిపించింది, అందుకని అవన్నీ కూడా పూల నుంచి సపరేట్ చేస్తున్నాను. యాక్చువల్గా మాకు కొంచెం వివేక్ వచ్చిన తర్వాత ఇలా తీసుకోవడానికి కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది అనమాట. చిన్న చిన్న రోజెస్ అలాంటివి దొరుకుతున్నాయి మాకు. అండ్ తర్వాత అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి ఇస్తారు కదా, మంగళహారతికి కూడా రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను. ఇవేంటంటే ఒత్తికి ఆయిల్ అటాచ్ చేసేసి ఉంటుంది. నాకు చాలా ఈజీగా అనిపించింది, జస్ట్ క్విక్గా తీసి అలా పెట్టేయచ్చు. ఆయిల్ పోయడము, ఒత్తి నానడం అదంతా లేకుండా చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అవి నేను ఇండియన్ స్టోర్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ తాంబూలం కూడా రెడీ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా అక్కడ డెకరేషన్ దగ్గర నీట్గా అరేంజ్ చేస్తున్నాను అనమాట. వీడియోస్ అవి తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇప్పుడైతే భోగి పళ్ళు పోయడం అది స్టార్ట్ చేస్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పోస్తారు, కాకపోతే మా ఇంట్లో ఎలా పోస్తారు అన్నది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే బొట్టు పెట్టాలంట. బొట్టు పెట్టిన తర్వాత మనము భోగి పళ్ళు అవన్నీ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అవన్నీ మిక్స్ చేసి ఫస్ట్ పారాడే కృష్ణుడికి పోయాలంట. అలా పారాడే కృష్ణుడికి పోసిన తర్వాత భోగి పళ్ళు పోయటం అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పారు. సో అందుకని చెప్పి ఇంట్లో ఆల్రెడీ పారాడే కృష్ణుడు ఉంటే నేను ఫస్ట్ పారాడే కృష్ణుడికి అయితే పోస్తున్నాను. ఇలా చేయాలి అలా చేయాలని అయితే నేను అనుకోను, ఎప్పుడు ఏది పాసిబుల్ అయితే అది చేయాలి అని అనుకుంటాను. లక్కీగా మమ్మీ వాళ్ళు చెప్పింది కానీ అత్తయ్య వాళ్ళు చెప్పింది కానీ పాసిబుల్ అయితే నేను ఫాలో అవుతాను. అండ్ నెక్స్ట్ దాని తర్వాత గార్లెండ్ చేశాను కదా, అదైతే వేస్తున్నాను. అది వేసుకుంటుందా లేదా, లాగేస్తుందేమో పీకేస్తుందేమో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఈవెంట్ అయ్యేంత వరకు అసలు గార్లెండ్ని ముట్టుకోలేదు. అండ్ భోగిపళ్ళు పోసే విధానం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫాలో అవుతారు, ప్లేస్ని బట్టి, ఫ్యామిలీని బట్టి, అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ బట్టి డిఫరెంట్గా ఫాలో అవుతుంటారు. బట్ నాకు తెలిసిన విధానం అయితే ఇది, రైట్ సైడ్కి 3 times లెఫ్ట్ సైడ్కి 3 times తిప్పిన తర్వాత అవి పోస్తారనమాట తలపైన. నాకు చిన్నప్పటి నుంచి అలానే పోసారు, సో నేను తన్వికి కూడా అదే ఫాలో అవుతున్నాను. జనరల్గా ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే ఏదైనా దిష్టి దోషాలు ఉన్నా అవన్నీ పోవాలి చిన్నపిల్లలకి అని చెప్పేసి పోస్తారనమాట. అండ్ మన చుట్టూ ఆరో ఉంటుంది కదా, ఆరో కూడా క్లెన్స్ అవుతుంది అంటారు. అంటే రేగుపళ్ళు, శనగలు వీటన్నిటి వల్ల ఆరో క్లెన్స్ అవుతుంది అంటారనమాట. సో అందుకని నేను తన్వికి చాలా మంచిగా సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నాను ఇది.
మంగళం. ఫస్ట్ బర్త్డే అని కూడా అనుకోవచ్చు. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. మాకైతే పర్సనల్గా తన్వి లుక్ కానీ, నా లుక్ కానీ, మా హస్బెండ్ది లుక్ కానీ, డెకరేషన్ కానీ అన్నీ చాలా బాగా నచ్చాయి. అండ్ ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చేసుకున్నాను, ఈజీగా అసెంబుల్ చేసుకోగలిగాను డెకరేషన్ అదంతా అయితే. అండ్ ఎప్పటి నుంచో వెయిట్ చేసిన గోల్డ్ జ్యువెలరీ కూడా స్టైల్ చేయగలిగాను. సో అది ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఏదైనా మీకు లింక్స్ కావాలన్నా అక్కడైతే పింగ్ చేయొచ్చు మీరు. మీకు మా అందరి లుక్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ కనుక మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో అవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.